మిల్ మేకర్ టమాటో హలో అండి అందరికీ. మీరందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, ఈ వీడియో గురించి మాట్లాడడానికి ముందు లాస్ట్ వీడియో గురించి అయితే మాట్లాడతాను. లాస్ట్ వీడియో అంటే మార్నింగ్ 5 to 11 మధ్యలో నేను చేసుకునే పనులు అని పెట్టాను కదా, ఆ వీడియో అయితే చాలా బాగుపోయింది. చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోకి వచ్చేస్తే నేనైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నా ఇల్లు క్లీన్గా నీట్గా ఉండడానికి నేను ఎలాంటి ప్రయత్నాలు చేస్తానో చూపించాను కదా. ఇప్పుడైతే ఈ వీడియో వచ్చేసి నైట్ రొటీన్. సో నైట్ రొటీన్లో ఏముంటుంది? తినడం, పడుకోవడము, క్లీనింగ్ చేసుకోవడం, అంతే కదా. క్లీనింగ్ అంటే అందరూ ఒకటే రకంగా చేయరండి. చాలామంది నైట్ అంటే కిచెన్లో సామాను గిన్నెలు తోమేటి కానివ్వండి, కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానివ్వండి, ఎక్కడి అక్కడ పెట్టేసి రేపు మార్నింగ్ లేసి చేసుకుందాంలే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంచెంమంది ఏమో లేదు, ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలని రాత్రి ఎన్ని గిన్నెలు ఉన్నా ఎంత టైం అయినా సర్లే అని చెప్పి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని హాయిగా ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. సో ఆ కోవకు చెందిన దాన్నే నేను. సో నైట్ ఎంత రాత్రి అయినా సరే ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని పడుకుంటాను. అదే ఇక్కడ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు డిన్నర్కి అయితే చపాతి అలాగే మిల్ మేకర్ కర్రీ చేశాను. సో మా పాపకైతే చాలా బాగా నచ్చింది. అది చోలే భటూరి లాగా అయిందని కూడా చెప్తుంది. సో డిన్నర్ అయిపోయిన తర్వాత కంపల్సరీ నేను ఒక 10 to 15 minutes అంటే నా టైంని బట్టి నేనైతే ఇట్లా వాక్ చేస్తుంటాను. సో బయట ఇంతకుముందు అయితే నా హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టేదాన్ని. అంటే మార్నింగే ఇంట్లో పనంతా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని గార్డెన్కి వెళ్ళి అక్కడ వాకింగ్ చేయడం, అంటే గడ్డిలో చెప్పులు లేకుండా కొంచెంసేపు వాకింగ్ చేయడము, నార్మల్ వాకింగ్ చేయడం, మెడిటేషన్ చేయడము, ఇలా అన్నీ చేసేదాన్ని. కొన్ని రోజులు బాగానే చేశాను. తర్వాత కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆపేశాను. సో మళ్ళీ స్టార్ట్ చేద్దామంటే కుదరట్లేదు. ఎందుకంటే మేము ఇప్పుడున్న ప్లేస్కి గార్డెన్కి చాలా దూరము. అలా అని చెప్పి వెళ్ళకుండా ఉన్నాను. వీక్లీ వన్స్ ఎవ్రీ సండే అయితే వెళ్తాను. కానీ మిగతా రోజులు ఏం చెయ్యాలి అంటే మనకి బెస్ట్ వాకింగ్. అందుకని చెప్పి మార్నింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, నైట్ కానివ్వండి, డిన్నర్ చేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసిన తర్వాత నేనైతే ఇలా మ్యాక్సిమం 10 to 15 minutes వాక్ చేస్తుంటాను. అంటే మాకుంది బాల్కనీ చిన్నగా, అందులోనే రౌండ్స్ వేస్తూ ఉంటాను. సో మన హెల్త్ ఎప్పటికైనా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో అనుకోకుండా ఎన్నో జరుగుతున్నాయి. అంటే మెంటల్ స్ట్రెస్ వల్లనే ఇవి. నాకు కూడా చాలా స్ట్రెస్ అనేది ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. సో వాటన్నిటి నుంచి బయటపడాలంటే కొన్ని మనకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అయితే అవసరం. సో అవి చేయగలిగే వాళ్ళు చేస్తారు. సో నాకైతే ఇప్పుడు కొన్ని అయితే చేస్తున్నాను. అవి ఏంటి అనేది మేము తర్వాత మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే డైలీ నైట్ అలాగే ఆఫ్టర్నూన్ అయితే ఇంట్లోనే తిన్న తర్వాత కంపల్సరీ వాకింగ్ చేస్తాను. అలాగే ఇప్పుడు నైట్ కాబట్టి ఎవరు ఉండరని చెప్పి ఇలా బయట బాల్కనీలో బాగా తిరుగుతాను. సో అది నా ఇష్టం అండి. అదంటే ఇష్టము అంటే ఒక్కోసారి 15 minutes తిరుగుతాను, లేకపోతే 20 minutes తిరుగుతాను. అలాగే స్టెప్స్ ఉంటాయి కదా, ఒక 5 steps అప్ డౌన్ వెళ్తూ ఉంటాను అన్నట్టు, కిందికి మీదికి అట్లా. సో కాళ్ళకు అనేది ఎక్సర్సైజ్ అవుతుందని. సో ఇక్కడ వీడియో విషయానికి వచ్చేస్తే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. సో రాత్రి అంటే పిల్లలు కొంచెం వర్క్ ఉండేసరికి అంత చెత్తగా అయిందని చెప్పి ఊడ్చేస్తున్నాను. సో మనకి ఎంత తీసుకున్నా ఇల్లు అయితే నీట్గా ఉండాలి. సో ఇక్కడ నేను ఇప్పుడు ప్రస్తుతం మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోకి, కానీ బట్టలు మడత పెట్టాల్సినవి చాలా ఉన్నాయి. అంటే కొంచెం ఈ 1 week కొద్దిగా బిజీ ఉండే నేను, అందుకని చెప్పి అవన్నీ అంటే 2 days బట్టలు అన్నీ ఉన్నాయి, అవన్నీ మడత పెట్టి అయితే సెల్ఫ్లో పెట్టాలి. సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నా చూపు మనసు అంతా వాటి మీదే ఉంది.
ఎప్పుడెప్పుడు ఈ వాయిస్ ఓవర్ కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు అవి మడతపెట్టి సెల్ఫ్లో పెట్టాలా అన్న ఆలోచనే ఉంది. సో వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే నైట్, అంటే ఇది బుధవారం రోజు నైట్ తీసిన వీడియో అండి. సో బుధవారం రోజు నైట్ ఇలా డోర్స్, అంటే ఇల్లు ఊడ్చేటప్పుడు సాయంత్రమే తూడుస్తాను డోర్స్, కానీ ఆ రోజు అయితే తూడవలేదు. సో అందుకని చెప్పి ఇలా నైట్ టైం అయితే తూడ్చుకుంటున్నాను. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి, అంటే మార్నింగ్కి కొంచెం పనులు తొందరగా అయిపోవాలంటే నైట్ కూడా కొన్ని చేసేసుకోవాలండి. అందులో మస్ట్ వచ్చేసి ఈ పనులు. సో నేను ఫ్రిడ్జ్ కూడా నైట్ టైం తూడుస్తాను. అంటే నైట్ టైం తూడుస్తాను అంటే అది మార్నింగ్ ఒకవేళ కుదరలేదు అనుకోండి, నైట్ తూడ్చేస్తాను. మాది రోడ్డుకి దగ్గరగా ఉండేసరికి చాలా డస్ట్ వస్తుంది, అందుకే తూడ్చిందే తూడుస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూశారు, నేను మార్నింగ్ కూడా క్లీన్ చేసింది. సో ఏంటంటే మార్నింగ్ టైంలో కొంచెం మీద చేస్తాను, నైట్ టైం ఏంటంటే కొంచెం డీప్గా చేస్తాను. సో ఫ్రిడ్జ్ అనేది క్లీనింగ్ అయిపోగానే డైరెక్ట్ కిచెన్లోకి వస్తాను. అంటే కిచెన్లో ఆల్రెడీ తినగానే గిన్నెలన్నీ క్లీన్ చేస్తానండి. సో మార్నింగ్ మన కిచెన్ అంటే లేవగానే నీట్గా కనబడాలంటే నైట్ ఇలాంటి పనులు చేసుకోవాలి. సో అందుకని నైట్ టైము అక్కడ మీరు చూశారు కదా బాటిల్లో, అది లిక్విడ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసింది, అది మొత్తం స్ప్రే చేసి తూడ్చేస్తాను. టాయిల్స్ మీద ఏమైనా ఆయిల్ మరకలు ఉన్నా, జిడ్డు ఉన్నా, ఎప్పటికప్పుడు ఎంత క్లీన్ చేసుకున్నా నైట్ టైం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మార్నింగ్ లేచి ఇలా నీట్గా ఉన్న కిచెన్ చూసి ఎంత బాగా అనిపిస్తుందో. సో నా మెంటాలిటీ ఇదేనండి. సో నాకైతే క్లీనింగ్ అంటే క్లీనింగ్ ఉండాల్సిందే. ఇంకోటి, మనకి నైట్ టైము కిచెన్ ఎంత బాగుంటే అంత మంచిది. మనకి వంటిల్లే వైద్యశాల అంటారు కదా, ఎక్కడిదక్కడ చిందరబందరగా అస్సలు పెట్టుకోవద్దు. నాకు హెల్త్ బాగాలేక నేను పడుకున్నా నైట్ టైం 1 అయినా సరే, 1:30 అయినా సరే, 12 అయినా సరే లేచి క్లీన్ చేసే పడుకుంటాను. లేదు అంటే గిన్నెలన్నీ కడిగి బయట పెడతాను, కానీ చింకులో అలాగే మాత్రం వదిలేయను. చూసారా ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో. సో ఇదే లిక్విడ్తో స్టవ్ కూడా తూడ్చేసుకుంటాను. అక్కడ మీకు చింకులో అయితే గిన్నెలు కనబడతలేవు, చూశారు కదా. సో ఎందుకంటే చాలామంది అది చేయడానికి ఎంత టైం పట్టదండి. మనం అనుకుంటే 10 నిమిషాలలో కిచెన్ పని అంతా కంప్లీట్ చేయగలుగుతాం, కానీ చెయ్యాలన్న ఆలోచన, ఇంట్రెస్ట్ రావాలి. బద్ధకం, సర్లే టైం ఉంది కదా తర్వాత చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. నేను చాలామందిని కూడా చూశాను అలాంటి వాళ్ళని. మీరు అనుకోవచ్చు, ఏదమ్మా నువ్వు ఇంట్లో ఉంటావు ఇవన్నీ బాగానే చెప్తావు, బయట డ్యూటీలకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి అని. డ్యూటీలో వెళ్ళే వాళ్ళైనా సరే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, చంటి పిల్లలున్నా, ఎంతసేపు అండి మన పని. ఇప్పుడైనా, రేపైనా, తర్వాత అయినా మనమే చేసుకోవాలి పని. సపరేట్గా వేరే వాళ్ళు వచ్చి అయితే ఎవరు మన గురించి చేయరు కదా. సో ఆ పని మనం చేసుకోవాల్సింది కాబట్టి ఎప్పుడు చేస్తే ఏముంది, అదేదో ఇప్పుడు చేద్దాం తర్వాత చేద్దాం అని పోస్ట్పోన్ చేసే బదులు ఇప్పుడు చేసామనుకోండి, మనకు కూడా టైం సేవ్ అవుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలా, ఇప్పుడు కూడా నాకు తిట్లు పడుతూనే ఉంటాయండి. ఇప్పుడు అవసరమా, రాత్రి చేయాల్సింది రేపు మార్నింగ్ లేచి చేసుకోవచ్చు కదా అని అంటారు. మార్నింగ్ ఎంత హడా ఉంటుంది, అస్సలు చేయలేము. ఎందుకంటే మా వారు 7 o'clock వరకు వెళ్ళిపోతాడు, మా బాబాయ్ ఏమో 7:30. సో ఆ 7:30 వరకు నా పని అయిపోవాలంటే నైట్ నేను ఎంత వర్క్ కంప్లీట్ చేసుకుంటే నాకు మార్నింగ్ అవుతుంది. ఇంకొకటి, నా క్లీనింగ్ రొటీన్ చూశారు కదా, అంటే మార్నింగ్ నేను చేసే పనులు, ఆ పనులన్నీ చేసి స్నానం చేసిన తర్వాతనే నేను వంటగదిలోకి వచ్చి వంట స్టార్ట్ చేస్తాను. సో అవన్నీ చేయాలంటే రాత్రి ఈ మాత్రం మెయింటెనెన్స్ చేయాల్సిందే. అంటే అదేనండి క్లీనింగ్ అని చేసి ఎప్పుడు ఇలానే చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఉండగలమంటే లేదండి, ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండలేరు. ఎందుకంటే ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, ఎవరి వీక్ పాయింట్స్ వాళ్ళకి, ఎవరి వీక్ మూమెంట్స్ వాళ్ళకి ఉంటాయి. సో ఒకరిని చూసి ఒకరం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. సో కొంచెం బ్రేక్ తీసుకొనైనా సరే మళ్ళీ రీఫ్రెష్గా మన పనులు, అంటే మన రొటీన్ అన్నీ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకైనా సరే, మనకైనా సరే. అంటే నాకు వచ్చిన కామెంట్ని బట్టి చెప్తున్నాను నేను. సో ఇవన్నీ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఒక్కోసారి చిరాకు పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఉన్నప్పుడు ఈ క్లీనింగ్ ఇవన్నీ పెట్టుకుంటే, కానీ తప్పదు. ఏంటంటే మనకి టైం టు టైం వర్క్ కావాలంటే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా వస్తుంది. ఉంటానండి, టేక్ కేర్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.